Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. Today burning topic is laziness. Lazy fellows. అంటే సోమరిపోతులు, అచ్చ తెలుగు లోపల సోమరిపోతులు. మన రెండు తెలుగు రాష్ట్రాల లోపల సోమరిపోతుల శాతం ఎక్కువైతుంది. ఎట్లా అంటారా? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలకు అలవాటు పడి, అదేవిధంగా మండలానికి 10 లిక్కర్ దుకాణాలు, ప్రతి గ్రామానికి బెల్ట్ దుకాణం. తాగడానికి నీళ్ళు ఉండే గ్రామాల్లో మాత్రం తానికి మాత్రం మందు మాత్రం దొరుకుతుంది ఖచ్చితంగా. ప్రజలకు మందు దాపి డబ్బులు వసూలు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం పరోక్షంగా. అంటే ప్రజలకు ఇక్కడ ఇచ్చేటువంటి ఉచితాలను భర్తీ చేసుకొని వాళ్ళ దగ్గరికి నుంచే తీసుకొని వాళ్ళకే పెట్టడం అంటే ఇదే. చూపు వెలుతోని వాళ్ళ కన్ను వాళ్ళనే పొడిపించే విధంగా ఉంది. అంతే కదా, ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తున్నాయి. అంటే ఏడకెళ్ళి ఇస్తున్నాయి ఉచిత పథకాలు? ప్రజల నుంచి వచ్చేటువంటి సొమ్ముని మళ్ళీ తిరిగి ప్రజలకు ఉచిత పథకాల ద్వారా ఇస్తారు. అంటే ఏ ప్రభుత్వం వస్తే ఉచిత పథకాలకు అలవాటు. ఎప్పుడు ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ ఉచిత పథకాలకు ఎట్లా అలవాటు చేసిండు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ఉచిత పథకాలకు ఎట్లా అలవాటు చేసిర్రు. ఉచిత పథకాల పైన విపరీతమైనటువంటి ఆశ ప్రజలకు. అంటే ఓటరు నీకు ఓటేస్తే నాకేమిస్తావు. ఈ ఉచిత పథకాలకు అలవాటు పడి సుమరిపోతులుగా తయారై రెండు రాష్ట్రాల లోపల ఎలాంటి పనులు చేయట్లేదు. ఎగ్జాంపుల్గా నేను చెప్తా. సెంట్రింగ్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం చేసినంత బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వచ్చినటువంటి వర్కర్స్ చేస్తారు. ఈవెన్ చేనుల లోపల వరి కోత, కలుపు తీయడం కానీ ఇట్లాంటి చేను పనులు చేయడానికి మొత్తము జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేటువంటి వర్కర్స్ చేస్తున్నారు. అదేవిధంగా పోనీ వ్యాపార పరంగా ఏమన్నా చేస్తున్నారంటే వ్యాపారంలో మొత్తం రాజస్థానీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు చేస్తారు. కిరాణా షాప్ నుంచి మొదలుకొని బట్టల దుకాణాలు, బంగారం దుకాణాలు, ప్లైవుడ్ షాపులు, హార్డ్వేర్ షాపులు, ఈ బిజినెస్ మొత్తం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తము వీళ్ళ చేతుల్లో ఉంది. ఈవెన్ హోల్సేల్ దుకాణాలతో సహా ఈ షాప్స్ అని మార్వాడీస్ చేతుల్లో ఉన్నాయి. ఇంకా మన వాళ్ళు ఏం చేస్తారంటవా, హౌస్ కీపింగ్ పనులలో సూపర్వైజర్, హౌస్ కీపింగ్ పనులు, పండ్ల బండ్లు, పూల దుకాణాలు, చిన్న లేబర్ వర్క్ మాత్రం మన వాళ్ళు చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, కొద్ది గొప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి సాఫ్ట్వేర్ ఆ సైడ్లో కొద్ది గొప్ప విద్యార్థులు. ఉడిపి హోటల్స్, గప్చుప్ బండి చూసుకుంటే మొత్తం కర్ణాటక వాళ్ళు. ఇంకా గోల్డ్ స్మిత్ అంటారా, బంగారం దుకాణాలంటే మొత్తము రాజస్థానీ, మార్వాడి, గుజరాతీ వాళ్ళ షాప్సే మొత్తం ఉంటాయి. త్రూఅవుట్ తెలంగాణ లోపల సిద్దిపేట, సిరిసిల్ల నుంచి మొదలుకొని ఇటు మెదక్, మహబూబ్నగర్ దాకా ప్రతి గ్రామంలో కూడా హార్డ్వేర్ షాపులు, ప్లైవుడ్ దుకాణాలు. అంటే వేరే రాష్ట్రంలో వచ్చి మన దగ్గర వ్యాపారం చేయొద్దు అని అంటలేదు. త్రూఅవుట్ ఇండియా లోపల ఎక్కడైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి, స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర ప్రజల యొక్క ఆదాయము ఇతర రాష్ట్రాలకు పోతుందన్నటువంటి బాధ. అంతే. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం వ్యాపారాలు చేయలేము. ఇప్పుడు వాడు ఇక్కడ వ్యాపారం పెట్టినప్పుడు మనం వాళ్ళ దగ్గర కొనాల్సిందే కదా. మరి వాడు కొన్న డబ్బులతోని వాళ్ళ రాష్ట్రం లోపల పెట్టుబడులు పెడతాడు. ఈవెన్ గుజరాత్ త్రూఅవుట్ ఇండియాలో నెంబర్ 1 ఉంది ఇన్వెస్ట్మెంట్ లోపల. తమిళనాడు ఉంది. ఇట్లా ప్రతి రాష్ట్రం చూసుకుంటే హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ప్రతి రాష్ట్రం లోపల. అస్సామీస్ మొత్తము ఫుడ్ ఇండస్ట్రీ లోపల ఉన్నారు. త్రూఅవుట్ ఇండియా లోపల హోటల్స్ లోపల ఎక్కడ చూసినా అస్సామీస్ వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఒరిస్సా వాళ్ళు వాళ్ళొక సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ స్కూళ్ళలో చూసినా ఇంగ్లీష్ టీచర్స్ మొత్తం కేరళ నుంచి వచ్చినటువంటి టీచర్స్ ఉంటారు. రీసెంట్గా నేనటువంటి పట్టణంలో కూడా ఒక్కొక్క స్కూల్లో 10 మంది గ్రూప్ లాగా వచ్చి టీచింగ్ ఫీల్డ్ లోపల కేరళ నుంచి వస్తారు. ప్రతి ఒక్క హాస్పిటల్ లోపల నర్సులుగా, సర్వీస్ సెక్టార్లో కూడా మొత్తం వాళ్ళే ఉంటారు, కేరళీయన్స్ ఉంటారు మొత్తం. మరి మన తెలంగాణ వాళ్ళు లేబర్ పనికి కూడా పనికి రాకుండా అయిపోతారు, నిర్వీర్యం అయిపోతారు. వర్క్ చేయకుండా సుమరిపోతులాక తాగుడుకు బానిసయ్యి గుట్కాలు తినడము, తాగడము, ఇట్లాంటి ఉచిత పథకాలకు అలవాటు పడి గవర్నమెంట్ ఎట్లాగో మాకు బియ్యం ఇస్తుంది కదా, అది తినేసేసి ఏదో లేబర్ పని చేసుకొచ్చింది తాగేసి, తద్వారా వాళ్ళ యొక్క పిల్లల జీవితం కూడా పాడైపోతూ ఉంటుంది. చెప్పే విషయం ఏంటంటే లేజినెస్ వదిలిపెట్టి రాష్ట్రము ముందుకు పోయే విధంగా పథకాలను మొత్తము తీసేసి ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలండి? ఉచిత పథకాలు నువ్వు ప్రాంప్ట్గా వర్క్ చేసి విద్యా వైద్యాన్ని కరెక్ట్గా నువ్వు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రజలకు నువ్వు ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అసలుకి కదా. ఎగ్జాంపుల్కి వెనిజులా దేశము ప్రపంచం లోపల అత్యధికంగా ఆయిల్ ఉన్నటువంటి దేశము, నార్త్ అమెరికన్ కంట్రీ వెనిజులా. ఎక్కడ తవ్వినా సరే అక్కడ విరివిగా క్రూడ్ ఆయిల్, ఈ మన గ్యాసోలిన్ బాగా ఉంటుంది వాళ్ళ దగ్గర. మరి అట్లాంటి దేశం ఏమైపోయింది? హ్యూగో చావెజ్ అని పేరు వినే ఉంటారు కదా. అతను ఏం చేశాడంటే గవర్నమెంట్లకు రావడానికి ప్రజలకు ప్రతి నెల అందరికి ఇంత శాలరీ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకొని కరెన్సీని ప్రింట్ చేసుకుంటూ ఉచిత పథకాలకు ఇచ్చిపోతే ఈరోజు $1 ఒక వెనిజులా లోపల $1 వెనిజులా లోపల $3,500 విలువ పడిపోయింది వాళ్ళది మొత్తం. ఒక ఇండియన్ రూపీ వెనిజులాకి వెళ్తే
రూ. 1550 ఒక ఇండియన్ రూపీ వెనిజులా కరెన్సీలో కూడా మార్పు చేసుకున్నారు. అంటే దేశం మొత్తం పతనం అయిపోయింది. ఉచితాలు ఇచ్చి, తాయిలాలు ఇచ్చి, ప్రజల్ని సోమరిపోతులుగా చేసి ఎవడు పని చేయలేదు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని చెప్పేసి. బేకరీలో కూడా కొనుక్కోవడానికి కేక్ ఒకటి ఉంటుంది, కొనేవాళ్ళు 100 మంది ఉంటారు. ఆ కేక్ ఖరీదు 10,000 రూపాయలు పెట్టినా కేక్ రాదు. నేను 11 ఇస్తాను, ఎందుకంటే ఉచితంగా డబ్బులు ఎక్కువనే, గవర్నమెంట్ ప్రింట్ చేసి ప్రజలకు డబ్బులు ఇస్తుంది కదా. కాబట్టి ప్రజలకు ఉచితాలకు అలవాటు చేయకుండా వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించేటువంటి ఏ పని లేదని ఉంటే చూడాలి. ఇండస్ట్రీస్ పెట్టడం, కర్మాగారాలు పెట్టడం, లేకపోతే చాలా ఉన్నాయి ఇంకా. ఇట్లాంటి పెట్టడానికి ఏ రాజకీయ పార్టీ అయితే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి కాంట్రాక్టుల ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తిబడి పనులు చేయడానికనే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలకు ఉపాధి అవకాశము, వాళ్ళకి జీవనభృతి ఏ విధంగా కల్పించాలి, వాళ్ళ యొక్క జీడిపిని, గ్రోస్ డొమెస్టిక్ పవర్ని ఏ విధంగా పెంచాలి, ఉత్పాదక శక్తి పెరిగినప్పుడు ప్రజలకు ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందంటే దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఒకదాని ఒకపైన ఇది డిపెండ్ ఉంటుంది అనమాట. ప్రభుత్వాలు ఆ సైడ్ ఆలోచన చేసి ప్రజల్ని ఆ విధంగా మోటివేట్ చేయాలి. కానీ ఎప్పటికీ గవర్నమెంట్, రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని చేజిక్కించుకోనికి ప్రజలకు తాయిలాలు ఇస్తారు. ఉచిత బస్సు పథకం ఇచ్చిండు తెలంగాణ లోపల. చెప్పండి ఏం చేస్తారు ఈ పథకాన్ని? సరే, అవసరం ఉన్న వాళ్ళు వాడుకుంటారు, ఇది సద్వినియోగం అవుతుంది. కానీ నేను చెప్తే ఎగ్జాంపుల్కి, నిజామాబాద్ నుంచి చార్మినార్ లోపట నయాబ్ రెస్టారెంట్లో ఛాయ్ తాగానికే 3 వచ్చిర్రు ఆడికించి లేడీస్. వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, నిజామాబాద్ నుంచి చార్మినార్కు నయాబ్ హోటల్లో ఇరానీ ఛాయ్ తాగానికి వచ్చిర్రంట. ఇంకొక ఆమెనేమో మేమున్న పట్టణం నుంచి మెహదీపట్నం రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకుంటుంది. ఇంకొక ఆకనేమో ఇసుపియా దర్గా దగ్గర టీ పౌడర్ బాగుంటుంది, మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి పికిల్ బాగుంటుంది, పచ్చడి కోసం అయినా ఒక ఆమె ఉంటుంది. అంటే పెట్టిన పథకము మంచి ఉద్దేశంతో అయినా కానీ దురుద్దేశంగా వాడుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఒక కర్మాగారంలో పనిచేసే ఒక మిడిల్ క్లాస్ ఒక ఉమెన్కి ఈ యొక్క పథకం మంచిగా ఆమెకు అవకాశం దొరుకుతుంది. ఆమెకు ఉచితంగా ప్రయాణం అంటే అపాయింట్మెంట్ ఛార్జెస్ మంత్లీ 1000 రూపాయలు మిగులుతాయి, తనకు అది ఉపయోగకరం. కానీ ఇలా పనికి మాలిన పనులు చేసే వాళ్ళకి అయితే ఈ పథకం అయితే వేస్ట్ కదా. ఇట్లాంటి పథకాలు కాకుండా వాళ్ళ అకౌంట్ లోపల అమౌంట్ పంపించి ఇంకా వాళ్ళకి వేరే విధంగా ఏదో విధంగా ఆదుకోండి. ఇంకా కర్మాగారాలు స్థాపించండి, ఏదన్నా ప్రజలకు ఏదన్నా జీడిపి అంటే కొనుగోలు శక్తి పెంచే విధంగా ఏదైనా చేయండి ప్రభుత్వాలు. కానీ ప్రజలను మాత్రం సోమరిపోతులుగా తయారు చేయదు.